హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్లోబ్ ట్రిప్స్ హాబీ గ్యాడ్జెట్స్. ఇవాళ నేను మీకు చూపించబోయే ప్రాజెక్ట్ ఆటోమేటిక్ వెదర్ మానిటరింగ్ సిస్టమ్. సో దీనికి కావాల్సిన కాంపోనెంట్స్ వచ్చేసి ఒక ESP32 మాడ్యూల్, ఒక OLED 0.96 ఇంచెస్ది అండ్ ఒక DHT11 సెన్సర్, టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ సెన్స్ చేసే సెన్సర్ ఇది, అండ్ ఒక బ్రెడ్ బోర్డ్. నెక్స్ట్ స్టెప్ వచ్చి అకార్డింగ్ టు ద సర్క్యూట్ డయాగ్రామ్ కాంపోనెంట్స్ అన్నీ బ్రెడ్ బోర్డ్ మీద అండ్ కనెక్షన్స్ అన్నీ ఇచ్చేసాను. ఇక్కడ స్క్రీన్ మీద మీకు సర్క్యూట్ డయాగ్రామ్ ఇస్తాను. అకార్డింగ్ టు ద సర్క్యూట్ డయాగ్రామ్ మీరు కనెక్షన్స్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ కోడ్ రాసాము. ఆ కోడ్ని ఈ ESP32లోకి డంప్ చేయాలి. ఇప్పుడు నా ESP32ని నా ల్యాప్టాప్కి కనెక్ట్ చేశాను అండ్ నేను బోర్డ్ సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ESP32 డెవలప్మెంట్ మాడ్యూల్ ఇది సెలెక్ట్ చేశాను అండ్ పోర్ట్ వచ్చేసి COM5. సో దీని ప్రకారంగా కనెక్షన్స్ ఇచ్చేసి ల్యాప్టాప్కి కనెక్ట్ చేసిన తర్వాత నా కోడ్ ఇక్కడ రెడీగా ఉంది ఆల్రెడీ. సో ఇప్పుడు నేను నా కోడ్ని ఈ ESP32 మాడ్యూల్లోకి డంప్ చేసేస్తున్నాను. సో ఇది ఒక కపుల్ ఆఫ్ మినిట్స్ పడుతుంది బికాస్ కోడ్ అప్రాక్సిమేట్లీ 138 లైన్స్ ఉంది. సో కొంచెం ఇట్ మైట్ టేక్ సమ్ టైమ్. సో ఇదే ప్రాజెక్ట్లో నేను ఒక ఎన్హాన్స్మెంట్ చేద్దాం అనుకున్నాను. I want to display the temperature and humidity values on OLED as well as ఒక వెబ్ పేజ్లో. సో థింగ్స్పీక్ అనే వెబ్సైట్లో వీ కెన్ మానిటర్ ఇట్ అనమాట. సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉంటుంది థింగ్స్పీక్ వెబ్సైట్లో. సో టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ విత్ రెస్పెక్ట్ టు టైం ఎలా చేంజ్ అవుతుంది అనేది కూడా కంటిన్యూస్గా మానిటర్ చేయొచ్చు. అండ్ మానిటర్ చేసిన దాన్ని మనం ఒక ఎక్సెల్ ఫార్మాట్లో కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అది నేను మీకు నెక్స్ట్ స్టెప్లో చెప్తాను. ఈ కోడ్ దానికి కూడా ఉపయోగపడుతుంది. కోడ్ ప్రాపర్గా ESP32 మాడ్యూల్లోకి డంప్ అయిపోయింది. ఇప్పుడు చూస్తే కనుక టెంపరేచర్ వచ్చేసి 34.5 అండ్ హ్యూమిడిటీ వచ్చేసి 23 ఉంది ఈ రూమ్లో. ఈ సెన్సర్ డిటెక్ట్ చేసింది. నెక్స్ట్ స్టెప్ మీకు విండో బయటికి వెళ్ళి అవుట్డోర్లో ఎంత ఉందో నేను డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ. సెన్సర్ మాడ్యూల్ బయటకు తీసుకొని వచ్చాను. విండో బయట అప్రాక్సిమేట్లీ టెంపరేచర్ బయట అరౌండ్ 4-5 డిగ్రీస్ ఉంది. ఇప్పుడే తీసుకొచ్చాను కాబట్టి టెంపరేచర్ ఫాల్ అవ్వడం కూడా క్లియర్గా కనిపిస్తుంది. సో 17, 16, 15 గ్రాడ్యువల్గా పడుతుంది. సో 6.8 ఉంది ఇప్పుడు. హ్యూమిడిటీ వచ్చేసి 22 ఉంది. బయట అరౌండ్ 4 డిగ్రీస్ ఉంది. సో స్లోగా పడిపోతుంది. అండ్ ఎంతైతే ఉందో అప్రాక్సిమేట్గా ±2% దీని ప్రెసిషన్ చేంజ్ అవుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ గుడ్ రిజల్ట్సే వస్తాయి మనకు. ఇప్పుడు 490కి వచ్చింది, 480. సో మళ్ళీ నేను ఇండోర్కి తీసుకొచ్చాను రూమ్లోకి. రూమ్ టెంపరేచర్ అరౌండ్ 30 డిగ్రీస్ ఉంది కదా. సో ఇట్స్ ఇంక్రీజింగ్ 11, 1190, 12 అండ్ హ్యూమిడిటీ 61% ఉంది ఇక్కడ. బయట చాలా తక్కువ ఉంది హ్యూమిడిటీ, ఇక్కడ ఎక్కువ ఉంది హ్యూమిడిటీ. సో ఇట్లాగా మనం ప్రాపర్గా సెన్స్ చేస్తూ డెమాన్స్ట్రేట్ చేసుకోవచ్చు టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీని. నెక్స్ట్ నేను థింగ్స్పీక్ వెబ్సైట్లో మనం డెమాన్స్ట్రేట్ చేద్దాం అనుకున్నాం కదా టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ విత్ గ్రాఫ్. సో ఇప్పుడు నేనేం చేశానంటే ఛానల్స్, మై ఛానల్స్, నేను ఆల్రెడీ ఈ ఛానల్ క్రియేట్ చేశాను, DHT11 అనే ఛానల్. సో ఇఫ్ ఐ ఓపెన్ దిస్, ఇంకా 2 చార్ట్స్ కనిపిస్తున్నాయి, టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ. ఇది కంటిన్యూస్ మానిటరింగ్ అనమాట. సెన్సర్ పవర్ ఆన్లో ఉంటే ఎప్పటికప్పుడు ఈ సెన్సర్ సెన్స్ చేసి ఈ థింగ్స్పీక్ వెబ్సైట్కి డేటా పంపిస్తూనే ఉంటుంది. దట్స్ అ గ్రేట్ ఫీచర్.
ఇప్పుడు February 18th 8:50కి టెంపరేచర్ అరౌండ్ 15 degrees సెన్స్ చేసింది ఇందాక. హ్యూమిడిటీ వచ్చేసి 58. ఇట్లాగా రిప్రజెంటేషన్. ఇక్కడ మనకు కావాలంటే వేరే రకంగా సెంటిగ్రేడ్ స్కేల్ ప్రకారంగా కూడా డెమాన్స్ట్రేట్ చేయొచ్చు. సో ఈ టైల్స్ ఉంటాయి నెక్స్ట్ యాడ్ విజువలైజేషన్స్ అని. సో మనకి ఎలా కావాలంటే అలాగా వీ కెన్ విజువలైజ్ ద డేటా. నేను ఈ కోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ద మెయిన్ థింగ్ ఈస్ ఇక్కడ మనం SSID ఏదైతే మన వైఫై రౌటర్ ఐడి ఉంటుందో, వైఫై రౌటర్ నేమ్, అది ఇక్కడ యూనిట్ టు గివ్ ఈ ఫీల్డ్లో ఈ ఇన్వర్టెడ్ కామర్స్ మర్చిపోకుండా, అండ్ పాస్వర్డ్ కూడా. సిమిలర్లీ థింగ్ స్పీక్ ఛానల్లో కూడా మనకు ఛానల్ ఐడి ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ రైట్ API కీ అని ఉంటుంది. సో ఇవి రెండు కూడా ఇస్తేనే అప్పుడే ఆ ఛానల్లోకి డేటా పుష్ అవుతుంది ప్రాపర్గా మన ESP32 మాడ్యూల్ నుంచి. ఇవి చాలా ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ లైబ్రరీస్ ఇంక్లూడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. Adafruit gfx.h, Adafruit ssd1306.h, ఈ 2 లైబ్రరీస్ ఇంక్లూడ్ చేస్తేనే మనకు OLED మాడ్యూల్ డిటెక్ట్ అవుతుంది. అండ్ wire.h కూడా, బికాజ్ ఈ లైబ్రరీస్ ఇంక్లూడ్ అయితేనే ద డేటా గెట్స్ ప్రాపర్లీ పుష్డ్ అండ్ ఏ ఎర్రర్స్ రావు సిమ్యులేట్ చేసేటప్పుడు, కంపైల్ చేసేటప్పుడు. సో ఇప్పుడు క్లియర్గా చూస్తే కనుక డేటా సెంట్ టు థింగ్ స్పీక్. సో ఎవ్రీ టైమ్ కంటిన్యూస్ 20 secondsకి ఒకసారి డేటా పుష్ అవుతుంది. సో దిస్ ఈస్ హౌ యూజింగ్ ESP32 మాడ్యూల్ అండ్ DHT11 సెన్సర్ అండ్ OLED డిస్ప్లే అండ్ థింగ్ స్పీక్ డేటాని మనం కంటిన్యూస్గా మానిటర్ చేయొచ్చు. అండ్ వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఫర్దర్ రియల్ టైమ్ అప్లికేషన్స్ యాజ్ వెల్. థ్యాంక్ యూ. Bye bye.